మా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మేడం. ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్ మ్యామ్. కర్తవ్యం సినిమా ఎన్నిసార్లు చూసానో నాకు లెక్కలేదు. ఎందుకంటే అందులో మీరు యాక్సిడెంట్ అయిన తర్వాత, ఈ ఫైట్ అయిన తర్వాత మరి లేచి మళ్ళీ రికవర్ అయ్యి తర్వాత డ్యూటీలో జాయిన్ అయ్యేది ఇట్స్ ఏ మోటివేటింగ్ థింగ్ మ్యామ్. ఎందుకంటే నేను ప్రతిసారి 24 years అయింది ఇండస్ట్రీలోకి వచ్చి, ప్రతిసారి దెబ్బ తగిలినప్పుడల్లా అలా గుర్తు చేసుకుంటాను, ఎస్ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేషింగ్ దిస్ ఈవెంట్. అండ్ అలాగే మధు యాష్కి గారు, అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ టు సపోర్ట్ అస్ అండ్ బ్లెస్ అస్. మీడియా నాకు ఆల్మోస్ట్ 24 సంవత్సరాల నుంచి ప్రతి ఈవెంట్లో ఎక్కడొక దగ్గర మేము కలుస్తూ ఉంటాము. మీ అందరికీ కూడా థ్యాంక్స్ సో మచ్. మీరందరికీ మేము ప్లే చేసిన ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నాను. మీ అంచనాలకి తగ్గట్టుగా ఉందని అయితే నేను ఆశిస్తున్నాను. అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్, బ్లెస్ అస్. అయితే ఓకే, సో ముందుగా మేము కామాఖ్య అనే టైటిల్తో వచ్చాము. సినిమా స్టార్ట్ చేసి షూట్ అంతా చేస్తూ ఆ పేరుతోనే ప్రమోషన్స్ చేసుకున్నాము. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మేము టైటిల్ మార్చుకోవాల్సి వచ్చింది. సో ఆ మారుస్తున్నప్పుడు మాకేంటంటే మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోయాంరా, సంవత్సరం వెనక్కి వెళ్ళిపోయాము ప్రమోషన్స్లో. ఇన్ని రోజులు నేను యూఎస్కి వెళ్ళినా లేకపోతే ఇక్కడ ఎన్ని ప్రమోషన్స్ చేసినా అన్నీ కామాఖ్య పేరుతో చేశాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇంత జీరో అయిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది అనుకొని నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెట్టాను. నాకు టైటిల్ మీరు కూడా సజెస్ట్ చేయండి అని చెప్పి మొత్తం బ్లాంక్ అయిపోయింది నాకు మైండ్. సో ఆ టైంలో సపోర్ట్ అడిగినప్పుడు చాలామంది ఎంత ఇన్నోవేటివ్ టైటిల్స్ని పంపించారంటే ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్. చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది, ఇంత సపోర్ట్ ఉంది అని చెప్పేసి. టైటిల్ గురించి నీ సినిమా హిట్ అవ్వాలి, నీ సినిమాకి మంచి టైటిల్ రావాలి అని చెప్పి ఎంతమంది అయితే నాకు టైటిల్స్ పంపించారో వారందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఫైనల్గా మేము వస్తున్న టైటిల్ కామాఖ్యకి దగ్గరలో సౌండింగ్ అంతా ఉండేలాగా కర్మాఖ్య అనే టైటిల్తో వస్తున్నాము. అండ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ కర్మాఖ్య ఈజ్ యువర్ ఐడెంటిటీ త్రూ యువర్ డీడ్స్. సో మనం చేస్తున్న కర్మలే మన గుర్తింపుగా ఈ టైటిల్ మేము పెట్టుకున్నాము. అండ్ ఇది దేవుళ్ళ సినిమా కాదు, దేవుళ్ళ ఎలిమెంట్ ఉన్న, అమ్మవారి ఎలిమెంట్ ఉన్న ఒక క్రైమ్ థ్రిల్లర్. డెఫినెట్గా మీరందరూ థియేటర్స్లో ఈ సినిమా చూసి 100% థ్రిల్కి గురవుతారనేది నేను గుండె మీద చేసుకొని నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. ఒకవేళ ఈ సినిమా బాలేదురా అనే టాక్ వస్తే బయట నేను గుండు కొట్టించుకుంటాను. నేను ఇది కాన్ఫిడెన్స్ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పట్లేదు, నా కష్టం మీద, నా సబ్జెక్ట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్. అంతేకాకుండా ఒకవేళ నేను అలా తప్పు చేస్తే నేను నాకు ఇచ్చుకునే పనిష్మెంట్గా మాత్రమే భావించండి తప్ప ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. నాకున్న నాలెడ్జ్తో ఇది డెఫినెట్గా మీ అందరినీ థ్రిల్ చేస్తుందనే కాన్ఫిడెన్స్తోనే నేను చెప్తున్నాను. ఒకవేళ ఇది బాగాలేదు అనే టాక్ వస్తే మాత్రం నేను గుండు కొట్టించుకుంటాను. అండ్ ఇది పక్కన పెడితే ఇప్పుడు 31st జూలైకి మేము సినిమా రిలీజ్ చేస్తున్నాము. చాలా తక్కువ టైం ఉంది, బట్ మొత్తం మా ప్రాణాలన్నీ పెట్టి ప్రమోషన్స్కి స్టార్ట్ చేస్తున్నాము. సో దయచేసి మీడియా తరఫు నుంచి మీరు ఎంతవరకు మాకు సపోర్ట్ చేయగలిగితే, ఎందుకంటే చిన్న సినిమాలు థియేటర్లో వస్తే చాలామంది చిన్న సినిమా ఏం చూస్తాంలే అని అనుకుంటున్నారు. బట్ ఇది మీరు పెట్టిన ప్రతి పైసాకి మీకు ఆ పైసా వసూల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అంత మంచి కంటెంట్ ఉన్న సినిమా. అండ్ ఈ మధ్యనే మన డిఓపి గారు చెప్పినట్టు ఆబ్సెషన్ సినిమా కావచ్చు, లేకపోతే చిన్న సినిమాల్లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న దృశ్యం కావచ్చు, అలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ ఈ సినిమా డెఫినెట్గా అంతే ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మన తెలుగు నుంచి వస్తున్న ఒక థ్రిల్లర్ ఇది ఆ ఇంగ్లీష్ సినిమా, హాలీవుడ్ సినిమా, ఒక మలయాళం సినిమా రేంజ్లో మిమ్మల్ని అదే ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ ఆ మార్క్ని మేము రీచ్ అవుతామనేది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను నేను. సో మీరందరు సపోర్ట్ కావాలి. అండ్ అలాగే ఈ టీంలో నాతో పాటు పనిచేసిన మా రిషాన్ కానీ, లేకపోతే డిఓపి గారు రమేష్ గారు, శ్రీహరి, మా ప్రొడ్యూసర్స్ వాణినాథ్ గారు అండ్ యశ్వంత్ గారు, మై ఫిలిం ప్రొడక్షన్స్, మా యాక్ట్రెస్ సమైరా గారు, మ్యూజిక్ డైరెక్టర్ గ్యానీ గారు, ఎడిటర్ వరప్రసాద్. సో ఎవ్రీవన్ హ్యాస్ గివెన్ దేర్ బెస్ట్. మాకు మిక్సింగ్ కృష్ణంరాజు గారు కావచ్చు, సౌండ్ ఎఫెక్ట్స్ పురుషోత్తం రాజు గారు కావచ్చు, లేకపోతే మన డిఐ అన్నపూర్ణ స్టూడియోస్. అంటే ఐ హ్యావ్ ట్రావెల్డ్ విత్ ఆల్ ద టెక్నీషియన్స్. నాకు మా ఆర్ట్ డైరెక్టర్ తిరుమల తిరుపతి, అందరితో
అందరూ కలిసి ఈ సినిమాని మంచి మంచి అవుట్పుట్ ఇవ్వాలని అందరూ ప్రాణాలు పెట్టి చేశారు. కాబట్టి మా ప్రయత్నాన్ని మీరు సపోర్ట్ చేయండి. ఆనంద్ గారు, శరణ్య గారు, అభిరామి గారు, సముద్రకని గారు చాలా అంటే ఈ సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది యాప్ట్గా ఉన్నారు క్యారెక్టర్స్ చూస్తుంటే అనేది. ఇంతకుముందు శ్రవంతి చెప్పినట్టు పేరు మారిన సినిమాలు హిట్ కొట్టాయన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అది మాకు కొంచెం కాన్ఫిడెన్స్ బూస్ట్ ఇస్తుంది. సో ఈ సినిమా కూడా డెఫినెట్గా హిట్ కొట్టి నాకు ఫస్ట్ సినిమాకి బెస్ట్ డైరెక్టర్ ఫర్ వెబ్ ఒరిజినల్ అవార్డు వచ్చినట్టుగా నాకు కాకుండా మా సినిమాలో ఎవరికి అవార్డు వచ్చినా ఐ విల్ ఫీల్ ద సేమ్ హ్యాపీనెస్. అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ సినిమా సక్సెస్ అయ్యి మీ అందరికీ బాగా నచ్చితే దట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఆల్ ద పీపుల్ ఇన్ ద మూవీ. ఎవరెవరైతే ఈ సినిమాలో వర్క్ చేశారో యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరికీ క్రెడిట్ వెళ్తుంది. ఒకవేళ మాట తప్పి ఆ సినిమా తప్పితే ఎంటైర్ క్రెడిట్ నాదే. ఆ బాధ్యత మొత్తం నేను తీసుకుంటాను. ఎందుకంటే నా గైడెన్స్ అండ్ నా ఇన్స్ట్రక్షన్స్తోనే ఏది జరిగినా. కాబట్టి మీరందరూ సపోర్ట్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చిన రవి పనాస గారు, మన మధుర శ్రీధర్ గారు అందరికీ మరొక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంకా ఐ మైట్ హ్యావ్ ఫర్గాటన్ సమ్ నేమ్స్, బట్ ఫస్ట్ నుంచి నాకు సినిమాకి ప్రమోషన్స్లో సపోర్ట్ చేస్తున్న వంశీశేఖర్ గారు, #శ్రీనివాస్ రెడ్డి అండ్ మనోజ్ గారు, నవ్ యూవీ మీడియా పార్ట్నర్ వెంకట్ గారు, అందరికీ మరొక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ 31 జూలై థియేటర్స్లో ఈ సినిమాని ఎక్స్పీరియన్స్ చేయండి. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు నచ్చినప్పుడు డెఫినెట్గా ఇంకొక నలుగురికి మీరు చెప్పండి. మౌత్ పబ్లిసిటీ ద్వారానే మా సినిమా జనాలకి ఎక్కుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్తో మరొక్కసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ప్లీజ్ సపోర్ట్ అండ్ బ్లెస్ మై మూవీ కామాఖ్య అలియాస్ కర్మాఖ్య. థ్యాంక్ యూ సో మచ్.